देख रहे हैं मी6 न्यूज। సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం తాడూరు గ్రామంలోని నిన్నటి రోజున జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి చిత్రపటానికి చెప్పుల దండలు వేసి నిప్పంటించారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చెర్యాల పట్టణంలో ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటున్నారు. పల్లా చిత్రపటానికి చెప్పుల దండ వేసిన నేపథ్యంలో తమ అభిమాన నాయకుడిని అవమానిస్తారా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. తమ ఎమ్మెల్యేను ఘోరంగా అవమానించారంటూ కొమ్మూరి వర్గీయులపై చెర్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు పెట్టారు. తాజాగా ఇదే ఘటనపై తాడూరులో గ్రామంలోని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి ఫ్లెక్సీని అవమానపరిచిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నేడు చెర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కొమ్మూరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ పలు అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు, ప్రజల సమస్యలు సమస్యగా తీసుకుని పరిష్కరించే ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డిపై కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు.